కల్కి మూవీ రిలీజ్ కి వారం టైమే ఉంది. ఇప్పుడు సెన్సార్ పూర్తవటంతో ఇక ఫస్ట్ కాపీ వచ్చేసినట్టే. చిన్న చిన్న కరెక్షన్స్ ని పక్కన పెడితే సెన్సార్ బోర్డు ఏకంగా సినిమా టీం ని తెగమెచ్చుకుంటుందట. ఏకంగా ఈ సినిమా ప్రివ్యూ చేసిన సెన్సార్ బోర్డు ఏకంగా నిలుచుని చాలాసేపు చప్పట్లతో స్టాండింగ్ ఓవియేషన్స్ ఇచ్చిందట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రెస్పాన్స్. ఓ సినిమా సెన్సార్ అవ్వడం కామన్, అక్కడ మూవీ బాగుంటే కాంప్లిమెంట్స్ రావడం కూడా కామనే. కానీ ఏదో ఫిలిం ఫెస్టివల్లో సినిమా చూసి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినట్టు సెన్సార్ బోర్డు నిల్చుని చప్పట్లు కొట్టడం ఏంటి? కలికి అంత బాగుందా? ఏం జరుగుతోంది? టేకే లుక్. కల్కి 2898 AD మూవీని సెన్సార్ చేసిన బోర్డు మెంబర్స్ అదేదో లోకానికి వెళ్ళి వచ్చినంతగా థ్రిల్ ఫీల్ అయ్యారట. ఇవాళే సెన్సార్ బోర్డు కోసం 3D వర్షన్ ప్రివ్యూ వేసింది నాగ్ అశ్విన్ టీం. మొత్తంగా దాదాపు 3 గంటల నిడివి ఉన్న ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఇంతవరకు ఓకే, కానీ స్టాండింగ్ ఓవియేషనే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 3Dలో కల్కిని చూసిన సెన్సార్ బోర్డుకి మతిపోయిందట. ఇంతవరకు ఇండియన్ సినిమాల్లో చూడని విజువల్స్ ఉండడం, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూసి సెన్సార్ బోర్డు మెంబర్స్ ఫిదా అయ్యారట. బేసిక్గా ఏదైనా ఫిల్మ్ ఫెస్టివల్లో ఇలాంటి ప్రివ్యూలు వేస్తే అక్కడికి వచ్చిన వివిధ దేశాల స్టార్స్ లేదంటే టెక్నీషియన్స్ చూసి చప్పట్లు కొడుతూ ఉంటారు. మరీ నచ్చితే నిలుచొని గౌరవాన్ని ప్రదర్శిస్తారు. కానీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలా సినిమాను సెన్సార్ చేసేందుకు వచ్చిన బోర్డు సభ్యులు కల్కిని చూశాక స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం సెన్సేషన్ అవుతోంది. మహాభారతం కథ, ఆ పాత్రలు ఈ కాలానికే కాదు 800 ఏళ్ల తర్వాత కాలానికి చెందిన కథతో ముడిపెట్టి కల్కిని తీశారు. ఆ ఒక్క పాయింట్ చాలు వచ్చే శుక్రవారం థియేటర్స్లో పూనకాలు రావడానికి. అలాంటి మూవీకి విజువల్ ఎఫెక్ట్స్, BGM, 3D గారడీ ఇవన్నీ తోడైతే ఇక బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. అయితే ఇక్కడ చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. ఈ మూవీ ఈవెంట్ ఈ శనివారమే ఏపీ రాజధాని అమరావతిలో ప్లాన్ చేశారు. కానీ అక్కడి నుంచి హైదరాబాద్కి ఈవెంట్ షిఫ్ట్ అవుతోందట. వర్షాలు, అక్కడికి వచ్చే జనాలకు తగ్గ ఏర్పాట్లు ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయట. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ని అమరావతి నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మరో కారణం కూడా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఈ వారం మొత్తం ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఉండే ఫార్మల్ వర్క్స్తో బిజీ అవడంతో టైం కేటాయించలేకపోతున్నారట.